హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇదైతే నెల్లూరు అండి. నెల్లూరు పొట్టేపాలెం దారిలో ఇది ఒక చిన్న వాగు. నేను దారిలో వెళ్తూ షూట్ చేశా. ఎందుకో అక్కడ చాలా వరకు అన్ని వాగులే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంది. అసలు చేపల చెరువులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా పొట్టేపాలెం. మా ఆయనకి ఎగ్జామ్ ఉండింది పొట్టేపాలెంలో. సో అక్కడికి లొకేషన్ అంతా ఇలా ఉంది. ఇంకా అంటే పల్లెటూర్లలో చాలా వరకు ఇలా ఇల్లులు కనిపించవు. అలాగే ఇది బోరింగ్. మా సైడ్ అయితే బోరింగ్ అంటాము. సో మా ఊర్లో ఉంది కానీ అది పని చేయదు. ఇక్కడ పని చేస్తుంది, అంటే వాటర్ వస్తున్నాయి. సో మా ఆయన కాళ్ళు కడుక్కుందామని చెప్పి అక్కడ బోరింగ్ కొడుతున్నాడు. సో నాకు ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి మేము వెళ్ళాము అక్కడికి. అమ్మాయిలకైతే కనీసం చెవిలో ఉన్న చెవి పోగులు కానీ ముక్కు పుడక కానీ ఏది కూడా ఉంచలేదు ఫ్రెండ్స్. మొత్తం అన్నీ తీసేసుకొని లోపలికి పంపించేశారు. అంటే మన పేరెంట్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి. ఏది కూడా అలో లేదు. మన ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప, వాటికి సపోజ్ బాయ్స్కి బెల్ట్ పెట్టుకుంటారు కదా, సో అది కూడా అలో లేదు. అన్నీ తీసేసి బయట వేసేసి వెళ్ళిపోవాలి. సో ఇదంతా కూడా పొట్టేపాలెంలోనే ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది నెల్లూరు అయితే. సో ఉండడానికి అయితే టైం కుదరలేదు. ఇదంతా మేము కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా కాలేజ్ సరౌండింగ్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ అంతా కూడా. మా ఆయన ఎగ్జామ్కి వెళ్ళాక నేను ఈ అంకుల్తో మాట్లాడుతూ కూర్చున్నాను. వీళ్ళది ఒంగోలు అంట. వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ ఉందని ఆయన తీసుకొని వచ్చారు. మా ఆయనకి సెకండ్ బ్యాచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాచ్ 8 నుంచి 11 వరకు. మా ఆయన 11:15 నుంచి 2:15, 2:30 వరకు ఉన్నింది ఎగ్జాము. సో ఇక్కడైతే 2:30 అయిపోయింది. వాళ్ళు బయటకు వచ్చేసరికి అందరూ బయటకు వస్తున్నారు. ఇది మైపాడు దగ్గర బీచ్ ఫ్రెండ్స్. బీచ్ నెల్లూరు దగ్గర మైపాడు. చూడండి, ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. టూరిస్టులకి రిసార్ట్స్. సో ఇక్కడ రెస్టారెంట్స్ అలా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడికి రావడం అయితే. సో ఎదురుగా వాటర్ కనిపిస్తున్నాయి కానీ మనకైతే కనిపించట్లేదు ఇక్కడ. ఇవన్నీ బోట్స్ ఫ్రెండ్స్, చూడండి. సో అదంతా వాటరు. నాకైతే ఫుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు భయం భక్తి లేకుండా ఎట్లా పోతున్నారో చూడండి. వాటర్ అంతా ఎంత బాగుందో. అమ్మో, అస్సలు ఇదంతా నీళ్ళు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి అమ్మ, అవన్నీ అక్కడ అంతా బోట్స్ ఉన్నాయి. సో అమ్మ నేను రాను, నాకు భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అస్సలు మామూలుగా లేదు. ఏ వద్దు, రా వెనక్కిరా. చూడండి ఫ్రెండ్స్, ఇసుక. వద్దు, నాకు భయం అవుతుంది అసలు. అది ఆడుకుంటుంది మామూలుగా అయితే సముద్రం నిండిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వాటరు. అవి నీళ్ళు వచ్చినప్పుడు మనకు కింది పోతుంది. ఇకపోతే శ్రీలంక వస్తుంది. ఇంకా కాళ్ళకు నీళ్ళు తగులుతుంటే ఎట్లా ఉంది. అక్కడ ఒడ్డునున్నవన్నీ బోట్స్ ఫ్రెండ్స్, చూడండి. సో ఈరోజు తుఫాన్ ఉందంట, ఒక 3 days తుఫాన్ ఉందంట.
అందువల్ల ఇంకా క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇక్కడ. వాటర్ మామూలుగా అయితే చాలా దూరం ఉండేదంట. ఈ వాతావరణం కొంచెం చేంజ్ ఉండడం వల్ల ఇట్లా నీళ్ళు ఎక్కువైంది ఫ్రెండ్స్. చూడండి, మా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఇలా వచ్చి ఎంజాయ్ చేయటం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కావాలనుకొని వచ్చింది అయితే కాదు. సో అప్పుడప్పుడు వచ్చాము, సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసాము, వెళ్ళిపోయాము. సో నాకైతే ఉన్నట్టు కూడా అనిపించలేదు, ఉన్నంతసేపు హ్యాపీగా అనిపించింది. సో నెల్లూరు దగ్గర ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గర ఉన్న వాళ్ళంతా వెళ్ళుంటారు. బట్ ఎవరైనా నెల్లూరుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మైపాడుకి వెళ్ళండి. ఒక బస్ స్టాప్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మైపాడు బస్ ఎక్కామంటే ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు అక్కడ. సో ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వెళ్ళటం అయితే. ఇక్కడ మేమైతే చేపలు ఫ్రై చేసి ఇచ్చారు, తిన్నాము, అంటే రెస్టారెంట్లో. సో బయట కన్నా ఇక్కడ కాస్త రేట్ అన్నది తక్కువే. మాకు ఇక్కడైతే 100కి 1 పీస్ అలా ఇస్తారు. అక్కడైతే 100కి వచ్చి 3 ఫిషెస్ అంటే 3 చేపలు ఇచ్చారు. సో మేము అక్కడే ఇసుకలోనే కూర్చొని తిన్నాము. సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఇసుకలో ఆడుతున్నారు, లడ్డు అలాగే మా ఆయన. వీళ్ళిద్దరు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. నాకైతే కొంచెం భయం వేసింది వాటర్ చూడగానే. నేను అంత నీళ్ళు ఎప్పుడూ చూడలేదు. సో ఫస్ట్ టైం అంత నీళ్ళు ఎక్కువగా చూడడము. మేము ట్యూషన్ లేదని చెప్పి రావడం మర్చిపోయాము. సో ఫోన్లో ఒకటేమైనా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అసలు వాళ్ళు పక్క తలనొప్పి అయిపోయింది. అందరు కాల్ చేస్తూనే ఉన్నారు. మా ఆయనకి గ్రూప్లో మెసేజ్ పెట్టమని చెప్పాను, తను మర్చిపోయాడు. ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ట్యూషన్ వాళ్ళంతా కాల్ చేస్తున్నారు, సార్ ట్యూషన్ ఉందా లేదా అన్నట్టు. సో ఈ ఎంజాయ్మెంట్లో అదొక బాధ అయిపోయింది మాకైతే. సో ఇక్కడైతే ఈ గుర్రం ఎక్కి 1 టైం అలా వెళ్ళి వచ్చేదానికి 100 రూపీస్ తీసుకున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాలి అప్పుడెప్పుడైనా. మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళడానికి వీలవ్వదు, అదే పనిగా వెళ్ళలేము. ఒకవేళ ఇన్ కేస్ మనం ఇలా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భం మనం వెళ్ళాలి అన్న టైం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అన్నీ కవర్ చేసుకొని వచ్చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో మేము అలా అనుకొని వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి midnight 2 అయిపోయింది. సో ఇక్కడ చూడండి, చేపలు అంతా రెడీ చేసి పెట్టారు, ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రై చేయటమే. ఇక్కడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము, అంటే మైపాడు బీచ్ దగ్గర నుంచి మళ్ళీ మైపాడు ఊరిలోకి అంటే విలేజ్లోకి వెళ్తున్నాము. సో నడుచుకుంటూ అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక బస్ ఎక్కడానికి బస్ స్టాప్ ఏమీ లేదు, కానీ వెళ్తున్నాము అక్కడికి. సెంటర్లో అంటే ఊరి మధ్యలో ఆగుతుందంట బస్సు. సో అక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి. అది కూడా గంటకి ఒక బస్సు మాత్రమే ఉంటుంది. 5కి 5 మిస్ అయితే 6కే, ఇంకా అంతవరకు వెయిట్ చేయాలి. సో ఎవరన్నా ఉన్న వాళ్ళు ముందుగా అన్నీ కనుక్కొని వెళ్ళండి. పడవలు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వలలు అనుకుంటా, ఏవేవో చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా లైవ్లో పడవలు అయితే. సో మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంటికి. వాళ్ళిద్దరు నా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో మా ఇంకొకసారి చూసేయండి. భయం వేస్తుంది ఫ్రెండ్స్ సముద్రం చూస్తుంటే. ముందే చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నేనైతే చూశాను, నా హ్యాపీనెస్ షేర్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకైతే కామెంట్స్ చేయండి.
సో లడ్డు అలాగే మా ఆయన అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ బట్టలు చూడండి, వాళ్ళ అవతారము చాలా ఇసుకలో అంతా మొత్తం గలీజ్ చేసేసుకున్నారు బట్టలంతా కూడా. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో బీచ్ ఎలా ఉంది అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.